హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పైసీ క్రంచ్. నేను మీ అనుష. ఈ రోజు వీడియో మనందరికీ ఎంతో ఇష్టమైన స్వచ్ఛమైన జున్ను పాలతో చేసుకునే జున్నండి. ఇది చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ డే జున్ను పాలు తీసుకున్నా, అందుకే ఇంత తిక్కగా ఉన్నాయి. ఫస్ట్ డే పాలకైతే 1 గ్లాస్ జున్ను పాలకి 2 గ్లాసుల గేదె పాలు తీసుకున్నా. మీరు కావాలంటే 2.5 గ్లాస్ వరకు మిల్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 గ్లాసెస్ పాలకి కప్పు బెల్లం తీసుకోవాలి. నేను జున్ను కంప్లీట్ గా బెల్లంతోనే చేస్తున్నానండి, షుగర్ యాడ్ చేయట్లే. ఇన్ కేస్ షుగర్ తీసుకునే వాళ్ళు అరకప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్, 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి కలుపుకుని వేరే బౌల్లోకి వడకట్టుకోండి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కంప్లీట్ గా పోతాయి. వడకట్టిన తరువాత కొద్దిగా ఇలాచీ పౌడర్ అలానే మిరియాల పౌడర్ వేసి ఒక్కసారి టేస్ట్ చూడండి. స్వీట్నెస్ అన్నది కొద్దిగా ఎక్కువగా ఉంటే మనకి జున్ను కుక్ అయ్యాక కరెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో వాటర్ పోసి ఇలా స్టాండ్ పెట్టుకుని దాని మీద గిన్నె పెట్టండి. అప్పుడు జున్ను పాలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో 20 నిమిషాలు కుక్కర్ విజిల్ తీసేసి కుక్ చేసుకోండి. తరువాత ఒక 10 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి. ఇప్పుడు ఓపెన్ చేశాక ఇలా టూత్ పిక్ తో గుచ్చితే ఎక్కడా అంటకుండా క్లియర్ గా వచ్చింది కదా. అలానే బాక్స్ కదులుపుతున్నా కూడా జున్ను ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంది. సో మన జున్ను రెడీ అయినట్టే. దీన్ని చల్లారాక ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి డీమౌల్ చేసుకుందాం. 2 అవర్స్ తర్వాత ఇలా ప్లేట్ ఏదైనా పెట్టి డీమౌల్ చేస్తున్నానండి. చూసారు కదా జున్ను ఎంత నీట్ గా డీమౌల్డ్ అయిందో. మనకి ఇలా చుట్టూ హనీ కోమ్ లా వస్తే జున్ను పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. కట్ చేస్తే చూసారు కదా కేక్ పీస్ లా ఎలా వచ్చిందో. అంతేకాకుండా చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చింది. ఈ ఒరిజినల్ జున్ను పాలతో చేసే జున్ను టేస్ట్ మనం ఎంత ఇన్స్టాంట్ పౌడర్ తో చేసినా సరే ఏదో మిస్ అయిన ఫీల్ ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్పైసీ క్రంచ్.